తిరుపతి నగరంలోని రాజారెడ్డి కాలనీలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మొదట ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినప్పటికీ పోలీసుల విచారణలో అది ఆత్మహత్యగా తేలింది. నేపాల్కు చెందిన ఒక కుటుంబం తిరుపతిలోని రాజారెడ్డి కాలనీలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తోంది. నిన్న సాయంత్రం ఆ కుటుంబానికి చెందిన పుష్ప అనే యువతి అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. సంఘటన జరిగిన వెంటనే మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కూతురు 5వ అంతస్తులో రీల్స్ చేస్తూ పొరపాటున కాలు జారి కింద పడిపోయిందని తెలిపింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పుష్ప మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని వెల్లడైంది. వరుసకు సోదరుడయ్యే యువకుడిని పుష్ప ప్రేమించినట్లు తెలిసింది. ఈ విషయంపై తల్లి ఆమెను తీవ్రంగా మందలించింది. అది తప్పు అని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్ప ఆవేశంలో 5వ అంతస్తు నుంచి కిందకి దూకి తను ఉచ్చాలించింది. ఈ మేరకు సిఐ రామ్ కిషోర్ వెల్లడించారు. తిరుపతి పట్టణంలో రాజారెడ్డి నగర్కి చెందిన పుష్ప అనే అమ్మాయి 5వ అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. నిన్న వాళ్ళ మదర్, ఈ అమ్మాయి నేపాల్కి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని పిలిపించి మేము కంప్లైంట్ తీసుకుంటే ఈ అమ్మాయికి రీల్స్ చేసే అలవాటు ఉంది. 5వ ఫ్లోర్కి వెళ్ళి రీల్స్ చేస్తూ జారి కింద పడిపోయి చనిపోయి ఉండవచ్చు అనే అనుమానము వాళ్ళ మదర్ వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు మేము శవ పంచనామాలో భాగంగా, ఇంక్వెస్ట్లో భాగంగా విట్నెస్ అందరిని విచారిస్తే ఈమె పుష్ప అనే అమ్మాయి వీళ్ళ అక్క వరుస అయ్యే ఆమె కొడుకు అయిన వినోద్ అనే అతనితో, అంటే అన్న వరుస అయ్యే వినోద్ అనే అతనితో లవ్ చేసినట్టు, అది పుష్ప వాళ్ళ అమ్మకి తెలిసి నిన్న ఆ అమ్మాయిని మందలించడం వల్ల ఆ అమ్మాయి ఆవేశంగా మందలించిన వెంటనే 5వ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆవేశంతో చనిపోయినట్టుగా విచారణలో వెల్లడైంది. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న నిజాన్ని దాచి ప్రమాదంగా చిత్రీకరించేందుకు తల్లి ప్రయత్నించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, ముందైతే రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు పడి చనిపోయిందేమో అనుకున్నారు, కానీ ఆత్మహత్య అంటూ పోలీసులు తేల్చారు. సో ఈ కారణం ఏంటంటే తన ప్రేమ వ్యవహారమే కారణమా, లేక ఇంకేమైనా ఉన్నాయా? ఎటువంటి కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? రాజేష్, నిన్న సాయంత్రం 5:30-6 గంటల మధ్య కాలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలోని రాజారెడ్డి నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డుగా అమ్మాయి తండ్రి పనిచేస్తాడు. నేపాల్ నుంచి వచ్చిన ఈ కుటుంబం గత కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లి ఏదైతే నిన్న సాయంత్రం ఆమె మరణించిన అమ్మాయి పైనుంచి కింద పడి మరణించిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే ఆ అమ్మాయి సోదరునితో ఒక వాంగ్మూలం పోలీసులకు ఇప్పించారు. తమ ఎదురుగానే అక్క పైకి వెళ్లి ఇట్లా రీల్స్ చేస్తూ మరణించిందని ఆ అబ్బాయితో చెప్పించారు. అయితే అమ్మాయి తల్లి కాజోల్ కూడా అదే విధంగా పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేసింది. రీల్స్ మొదలు పడి తన కూతురు పైనుంచి దూకి చనిపోయిందని. ఆ అమ్మాయి వయసు 13-14 సంవత్సరాలుగా ఉంటుందని చెప్తున్నారు. ఈ వయసులో ఆ అమ్మాయి అసలు విషయాలు ఈ రోజు పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఆ అమ్మాయి మైనర్ బాలిక. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి తన వరుసకు సోదరుడయ్యే వినోద్ అనే వ్యక్తి ప్రేమలో ఉంది. ఈ విషయం మీద అటు తల్లి తీవ్రంగా మందలించడంతోనే అమ్మాయి మనస్తాపంతో పైనుంచి కింద దూకి మరణించిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన ప్రాంతంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అయితే అభము శుభము తెలియని వయసులో అమ్మాయి ఈ విధంగా రీల్స్ ఎక్కువగా చేసేదని సమాచారం. ఈ విధంగా ప్రేమలో పడ్డాం, ఆ తర్వాత అది సరికాదని చెప్పిన వెంటనే పైనుంచి దూకి మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి వారం రోజుల క్రితం నేపాల్కి వెళ్ళాడు. ఏదైతే తన స్వగ్రామానికి వెళ్ళాడో అతను ఇంకా తిరిగి రాలేదు. తిరిగి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. రాజేష్, అంటే దామోదర్, ఇప్పుడు తల్లి కావాలని అంటే ఆ విషయాన్ని ప్రమాదకరంగా చిత్రీకరించినట్ట, లేదా నిజంగా వాళ్ళకు కూడా తెలియకుండానే నిజంగా ప్రమాదానికి గురైనట్టుగా వాళ్ళు చెప్తున్నారు పోలీసులు? అంటే ఈ విషయం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఇది ఆత్మహత్య అనే విషయం పోస్ట్ మార్టం ద్వారా తెలిసిందా? పోస్ట్ మార్టం కు ముందు ఏదైతే ఇంక్వెస్ట్ చేయడానికి పోలీసులు అందరినీ వారి ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు అందరినీ విచారించిన తర్వాత అసలు వాస్తవం బయటపడింది. ముఖ్యంగా అమ్మాయి ప్రేమలో ఉన్న విషయంతో పాటు వినోద్ అనే యువకుడు వరుసకు సోదరుడవుతాడన్న విషయం తెలిసిన వెంటనే ఆ అమ్మాయి తల్లిని గట్టిగా పోలీసులు ప్రశ్నిస్తే ఆ విషయం బయటపడింది. అయితే అంతకుముందు ఈ కేసులు అవుతాయి, గొడవ అవుతాదని భయంతోనే ఆమె తల్లి
ఈ విషయాన్ని బయట పెట్టకుండా కేవలం ఇట రీల్స్ విషయంలో తన కుమార్తె పైకి వెళ్ళి 5వ అంతస్తులో రీల్స్ చేసుకుంటూ పొరపాటున కింద పడిపోయిందనే విషయాన్ని తెలియజెప్పింది. కానీ అసలు వాస్తవం అయితే పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసుల భయంతోనూ ఏదైతే పోలీసులు తన మీద కానీ తన ఏదైతే భర్త మీద కానీ కేసు పెట్టే అవకాశం ఉంది, ఈ విధంగా మందలించామని తెలిస్తే అని భయపడి వారు ఈ విధంగా అబద్ధం చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.